మీ పిల్లలకి గొంతులో ఏదైనా అడ్డుపడి చోకింగ్ వస్తే మీరు వాటర్ ఇచ్చారా? దీనివల్ల బ్రీతింగ్ కంప్లీట్ గా ఆగిపోతుంది. నేను మీ డాక్టర్ కృష్ణకుమారి. ప్రతి మండే ఒక ఎమర్జెన్సీ గురించి 1 minute లోపు మాట్లాడుకుందాం. మీ పిల్లలకి ఎప్పుడైనా చోకింగ్ ఉంటే మాట్లాడలేకపోతారు, ఏడవలేకపోతారు, గొంతు గట్టిగా పట్టేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు, పెదాలు కూడా బ్లూగా మారిపోతాయి. ఇలా ఉంటే వాళ్ళు చోక్ అవుతున్నట్టు, వెంటనే రియాక్ట్ అవ్వండి. ఈ టైంలో పిల్లలు ఒకవేళ దగ్గుతుంటే దగ్గనివ్వండి, నీళ్లు మాత్రం ఇవ్వకండి. చైల్డ్ ఏజ్ ఒకవేళ 1 year పైన ఉంటే వారిని ముందుకి వంచి చేతికి ఉన్న హీల్ తో గట్టిగా షోల్డర్స్ మధ్యలో హార్డ్ గా కొట్టండి. దీన్ని బ్యాక్ బ్లోస్ అంటాము. ఇలా 5 సార్లు ఇవ్వండి. ఇలా చేశాక కూడా తగ్గకపోతే స్ట్రైట్ గా నుంచోపెట్టి నిప్పుల్స్ కి ఉన్న లైన్ కింద బొడ్డుకి పైన లెఫ్ట్ హ్యాండ్ పిడికిలు బిగించి రైట్ హ్యాండ్ సపోర్ట్ తో లోపలికి గట్టిగా థ్రస్ ఇవ్వండి. దీన్ని స్టమక్ థ్రస్ అంటాము. సో 5 బ్యాక్ బ్లోస్ చేసిన తర్వాత 5 స్టమక్ థ్రస్ చేస్తూ ఉండాలి. చైల్డ్ ఏజ్ ఒకవేళ 1 year కంటే లోపు ఉంటే సేమ్ ఇందాక చెప్పినట్టు షోల్డర్స్ మధ్యలో 5 బ్యాక్ బ్లోస్ ఇచ్చి వెంటనే ముందుకి తిప్పి కాలు సపోర్ట్ తో 2 fingers తో చెస్ట్ లైన్ మధ్యలో హార్డ్ గా లోపలికి వత్తండి. 5 చెస్ట్ థ్రస్ ఇవ్వండి. ఈ సైకిల్ ని రిపీట్ చేస్తూ ఉండండి. పిల్లాడి నోట్లోంచి ఆ అడ్డుపడిన ఆహారం బయటకు వచ్చే వరకు. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ మీ చైల్డ్ అన్కాన్షియస్ అయినా, రెస్పాండ్ అవ్వకపోయినా వెంటనే CPR స్టార్ట్ చేయాలి. 4 నిమిషాలు అదే మీరు కరెక్ట్ గా యాక్ట్ చేయడానికి ఉండే టైం. ఈ రీల్ని టీచర్స్ కూడా షేర్ చేయండి. చోకింగ్ యాక్సిడెంట్స్ స్కూల్లో కూడా చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి. కామెంట్స్ లో చోకింగ్ అని టైప్ చేస్తే మీకు చోకింగ్ చెక్ లిస్ట్ పంపిస్తాను.